నమస్తే వెల్కమ్ టు KR5 న్యూస్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో ఘనంగా ఐలమ్మ జన్మదిన వేడుకలు. కోటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చడంపై హర్షం వ్యక్తం చేశారు. చాకలి ఐలమ్మ 129వ జన్మదిన వేడుకలలో భాగంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసిన ఎల్లారెడ్డి రజక సంఘ సభ్యులు ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణ రజక సంఘ గౌరవ అధ్యక్షులు పర్వయ్య మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కొంగు నడుముకు చుట్టి కొడవలి చేతపట్టి దొరల గుండెల్లో అగ్నిగోళం రగిల్చిన చాకలి ఐలమ్మ అన్నారు. పేదరికంలో పుట్టిన చాకలి ఐలమ్మ వ్యవసాయం చేద్దామని పొలం కౌలుకు తీసుకున్న విషయం తెలుసుకున్న దొరలు తన ఇంట్లో పని చేయడానికి రాకపోగా వ్యవసాయ పనులు చేస్తుందని దేశముఖ్ రామచంద్రారెడ్డి ఐలమ్మ పండించిన పంటను కొల్లగొట్టడానికి ప్రయత్నించాడన్నారు. దొర పంపిన మనుషులను తరిమికొట్టి తాను పండించిన పంటను కాపాడుకున్న తొలి మహిళ చాకలి ఐలమ్మ అని తిరుగుబాటే తెలంగాణ రైతాంగానికి సాయుధ పోరాటం నాందిగా మారింది అని అన్నారు. రజకులకు ప్రభుత్వం పట్ల గర్వంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో రజక సంఘం ఉపాధ్యక్షులు సత్యనారాయణ, దాకాయి శేఖర్, ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్, మహిళా కార్యదర్శి స్వరూప, నాగమణి, పద్మ, లక్ష్మణ్, గోల్కొండ సిద్ధిరాములు, నాగయ్య, శివ, కళ్యాణ్, నర్సింలు, దేవయ్య, రవి, ప్రవీణ్, బుచ్చి, పర్వయ్యలు పాల్గొని జన్మదిన వేడుకలు నిర్వహించారు. जय ఐలమ్మ జై 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 ఐలమ్మ